ఈ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదురా? అమ్మ చెప్పొద్దన్న. అమ్మ చెప్పొద్దంటే మానేస్తావా? బాబ్జీ, బాబ్జీ, బాబ్జీ! వీడిని కొట్టడమో నా పెళ్ళాన్ని కొట్టడమో ఈ సమస్యకి పరిష్కారం కాదు. ఏం చేయాలో ఆలోచించాలి. వాడి గురించి అంత ఆలోచిస్తావేంటి? అడచే! నేను ఆలోచించేది వాడి గురించి కాదు, ప్రేమ గురించి. మన రౌడీజం, గుండాయిజం దాని వెంట్రుక కూడా పీకలేవు. లాడంతోనైనా పెట్టుకోవచ్చు కానీ లవ్తో పెట్టుకోకూడదు. పోనీ నందినమ్మకు నువ్వే వార్నింగ్ ఇవ్వచ్చు కదా. అది ఇంకా తప్పురా. సిగరెట్ కాల్చేవాడిని ఎందుకు కాలుస్తున్నావని అడిగితే మన ముందే కాలుస్తాడు. నందిని ప్రేమ విషయం నాకు తెలిసిందన్న విషయం నందినికి తెలిస్తే నా గౌరవం పోద్ది. రమేష్ అన్న, నువ్వు ఒక నలుగురిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నడికి వార్నింగ్ ఇవ్వు. మళ్ళీ వాడు గౌరీ కూతుర్ని కన్నెత్తి చూస్తే చంపేస్తానని బెదిరించు. మధ్యతరగతి వాళ్ళు ఎదిగిన కొడుకు మీద ఆశలు పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. ఇదిగో, వంటి మీద దెబ్బ పడవలసిన అవసరం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మాట చాలు. వెళ్ళు. అమ్మా, ఏం జరిగింది? మామయ్య, ఏంటిదంతా? గౌరీ మనుషులు వచ్చారు. ఆపండ్రా. భాస్కర్ రావు, నువ్వేదో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తావంట కదా. గౌరన్న కూతుర్ని ప్రేమించడం నీ కొడుక్కి అవసరమని. ఆపమన్నారా? చూడు, టీవీ పోతే ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ పోతే స్కీమ్లో కొనుక్కోవచ్చు, కానీ కొడుకు పోతే కష్టం కదా. మీ వాడికి చెప్పండి, మళ్ళీ గౌరన్న కూతురు వైపు చూస్తే సామాన్లకు బదులు శవాల్లేస్తాడు. ఏంట్రా ఇదంతా? ఏదో మధ్యతరగతి అమ్మాయినో మంచి కుటుంబంలో అమ్మాయినో ప్రేమించావంటే అర్థం ఉంది. ఈ రౌడీలతో మనకెందుకురా? అమ్మాయిని మర్చిపోరా. ఏమండి, మీరైనా వాడికి చెప్పండి అమ్మాయిని మర్చిపోమని. ఏ ఎందుకు మర్చిపోవాలి? అదేంటండి అలా అంటారు? ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పడానికి మనకేం హక్కు ఉంది? వాడు చేసిన పని తప్పు అనిపిస్తే కోప్పడంలో అర్థం ఉంది. కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడంటే ఆరోగ్యం పాడవుతుంది, వద్దని చెప్పొచ్చు. కొడుకు జులాయిగా తిరుగుతున్నాడంటే భవిష్యత్తు పాడవుతుంది, వద్దని చెప్పొచ్చు. కానీ కొడుకుని ప్రేమించొద్దని చెప్పే హక్కు ఏ తండ్రికి లేదు. వీడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఇప్పుడు వదిలేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి? మనకి ఓ అమ్మాయి ఉంటే దాని విషయంలో కూడా ఇలాగే ఆలోచిస్తావా? రే సీను, నువ్వెప్పుడు నా మాట వినలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పినట్టు చేయరా. నువ్వు ఆ అమ్మాయినే ప్రేమించు, ఆడేం పీకుతాడో చూద్దాం. ఏంటండి వాడిని ఇలా రెచ్చగొడుతున్నారు? ఓ తండ్రి కొడుక్కి చెప్పవలసిన మాటలేనా ఇవి? తండ్రి అనేవాడు ఎవడైనా నాలాగే మాట్లాడతాడే. ఎందుకంటే ఏ తండ్రి తన కొడుకుని పిరికివాడుగా ఉండాలని కోరుకోడు. రే సీను, వాడు చంపుతాడని భయపడి ప్రాణం కోసం ఫైట్ చేయకు, ప్రేమ కోసం ఫైట్ చేయి. నువ్వు ఆ అమ్మాయినే ప్రేమించు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. వెళ్ళి ఈ విషయం వాడితో చెప్పిరారా. మామయ్య, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఏంట్రా, మా ఇంటికి వచ్చేది ఎక్స్ట్రాలు చేసావంట? నీ గురించి అన్నకు తెలిసింది, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. ఏం చేస్తారా? చంపేస్తారా? అంత తేలిక చంపడం? ఏంట్రా ఏంటి? కూర్చో కూర్చో. అది కాదన్నా. కూర్చోరా. చూడు, ఇటు చూడు. చెప్పేది వినరా. పద పద పదరా. వాడితో మాట్లాడుతుంటే నువ్వేంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రా రెచ్చిపోతున్నావా?
మామయ్య ట్రాలీ ఆటో ఒకటి తీసుకురా. మీ వాళ్ళే, నేనే కొట్టా. కిందికి రా. నేనే శ్రీనివాస్. మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఎంత ధైర్యం రా నా ఇంటికి రావడానికి? నీ ఇంటికి రావడానికి ధైర్యం అక్కర్లా. 2 కాళ్ళుంటే చాలు. ఇక్కడ నువ్వు నన్ను చంపేయచ్చు, కానీ నేను చావడానికి 1 సెకండ్ ముందు నిన్ను చంపేస్తా. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వు రౌడీవైతే నేను స్టూడెంట్ని. రెచ్చగొడితే ఈ స్టేట్లో స్టూడెంట్ కన్నా పెద్ద రౌడీ ఎవడూ లేడు. రెచ్చగొట్టొద్దు. ఏయ్ బాబ్జీ, వద్దు. ఏంటన్నా వద్దు? నువ్వు అను, ఇన్ని ఏరేస్తా. ఏమేస్తావురా? ఏమేస్తావు? ఏయ్ రా, ఏయ్ ఏయ్. నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు. ఏయ్ బాబ్జీ, వద్దన్నానా? నీ దగ్గర ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 30 మంది, 40 మంది, 100 మంది. వీళ్ళంతా డబ్బు కోసం పనిచేస్తారు. కానీ మా కాలేజీలో మేము 4000 మంది ఉంటాం. అందరూ ఫ్రెండ్షిప్ కోసం వస్తారు. జాగ్రత్త. నీ కూతుర్ని ప్రేమించింది నేను. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో రా, చూసుకుందాం. అంతేగాని మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నతో వద్దు. నీకు విషయం చెప్తా, గుర్తుంచుకో. జీవితంలో ప్రేమతోనూ యువతతోనూ ఎప్పుడు పెట్టుకోవద్దు. కాలి బూడిదైపోతాం. నేను నీ కూతుర్ని ప్రేమిస్తూనే ఉంటా. నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా దమ్ముంటే మా పెళ్లి జరగకుండా ఆపుకో. వస్తా. అన్నా ఏంటన్నా ఇది? వాడు అలా వాగిలిపోతుంటే చూస్తూ ఉండిపోయావేంటి? వాడిని చూస్తుంటే 20 ఏళ్ల క్రితం నన్ను నేనే చూసుకుంటున్నట్టుందిరా. ఆవేశంలో ఉన్నవాడు అగ్గితో సమానం. వాడు ఆవేశంలో ఉన్నాడు. గెలవడం ఓడటం మన చేతుల్లో లేదురా. నేను హైదరాబాద్ వచ్చిన మొదట్లో కొత్త రాజు అనేవాడు నన్ను కొట్టడానికి వచ్చాడు. వాడిని నేను కొట్టగలను నాకే తెలీదు. అనుకోకుండా కొట్టేశాను. వాడు ఓడిపోయాడు, నేను గెలిచాను. ఆ రోజు నుండి ఈ రోజు దాకా గౌరీగా ఎదిగాను. నో, నాకు వచ్చిన అవకాశం ఇంకొకటికి ఇవ్వకూడదు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ స్టూడెంట్స్తో పెట్టుకోకూడదురా. ఒకవేళ పెట్టుకోవాలంటే దానికి సరి అయిన సమయం సమ్మర్. వేసవి సెలవులు ఒక్కటిని చూసేసేయాలి. ఇంకో 2 నెలలు సెలవులు కదా, అప్పుడు నందరికి పెళ్లి చేద్దాం. ఆ రామ్మోహన్ గారికి ఫోన్ చేసి పెళ్లి చూపులకు రమ్మని చెప్పు. ఓయ్, అప్పటిదాకా ఈ సీనుగాడి మ్యాటర్ బయట అల్లరవుకుంటా చూడు. అల్లరైతే పరువు పోద్ది.
పరువు ముఖ్యం. సీను కాడు. వెళ్ళో.